సరి సాని సా ని సమగ మరి సాని దప మగరి సని. నమస్తే. టీవీ 5 బ్రాండ్ న్యూ షో జిల్మోర్ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. సాని దప మగరి సని. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తమదైన ముద్రతో ముందుకు సాగుతున్న ఆర్టిస్టులు ఎందరినో జిల్మోర్ ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా మనం పరిచయం చేసుకుంటున్నాం, సత్కరించుకుంటున్నాం. ఈ వారం మనం పరిచయం చేసుకోబోతున్న ఆణిముత్యం నిజానికి పరిచయం అవసరం లేని వ్యక్తి. టెలివిజన్ చూసే అలవాటు ఉన్న ప్రతి వారికి ముఖం, ఆ ఫేస్, మనిషి అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో ఈ అమ్మాయి అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి ఎంతో అసలు ఈ అమ్మాయి మాట్లాడుతుంటే మనకు అదే అర్థం కాదండి. టక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 टक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 
మధ్యలో తను నవ్వుతూనే ఉంటుంది. అశ్విని శర్మ ఒక యాంకర్గా చక్కటి సింగింగ్ టాలెంట్తో కూడా ముందుకు సాగుతూ ఎందరో సెలబ్రిటీస్ని, సినిమా తారల్ని, సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూస్ చేసిన అశ్విని శర్మని ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. కంగ్రాట్స్ అశ్విని. థ్యాంక్ యూ సో మచ్ వసంత్ గారు. యాక్చువల్లీ జిల్మోర్ ఆణిముత్యాలు. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ నేను ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చాను. వసంత రాగంలో కోయిల్లాగా కూయించారు నాతో ఈయన అని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా. సో థ్యాంక్ యూ. సీరియస్గానే ఈ వసంత్ ఇంటర్వ్యూ అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది, వసంత కాలంలో ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనుకునే వచ్చాను ఈ కార్యక్రమానికి. ఇది మీ ఇంటర్వ్యూ. యూ షుడ్ నాట్ ప్రైజ్ మీ, యూ షుడ్ నాట్ ఇంటర్వ్యూ మీ. ఇప్పటిదాకా నేను చూసిన ఇంటర్వ్యూలు అన్నిట్లో కంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఒక మనసుకి హత్తుకొని చక్కటి తెలుగు విన్న కార్యక్రమం మనదే అనిపిస్తుంది నాకు. గుడ్. సో జిల్మోర్ ఆణిముత్యంగా సెలెక్ట్ అయినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆణిముత్యంగా కన్సిడర్ చేసినందుకు. ఈ మధ్య ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? తమిళ్లో తెలుగులో రెండిట్లో చేస్తున్నాను. కలర్స్ అని ఒక యాడ్, అంటే అది ఎవ్రీ వీక్ వస్తుంది, అన్ని ఛానల్స్లో వస్తుంది. అలాగే తర్వాత సౌందర్య లహరి అని ఇంకొక బ్యూటీ షో, అది కూడా ఎవ్రీ ఛానల్లో వస్తుంది. సో అలాగే ఆడియో లాంచ్లు, ప్రతి స్టార్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్తో విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ గోయింగ్ గ్రేట్. సో చాలా తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ మంది యాంకర్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నారు. మీరు ఈ రంగంలోకి రావడం ఎలా జరిగింది? నేను యాంకరింగ్ స్టార్ట్ చేసింది అట్ ద ఏజ్ ఆఫ్ 7 or 8. నౌ ఐఎమ్ 25. సో ద హోల్ బిగ్ జర్నీ. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా యా. ఫస్ట్ నేను మూవీస్ చేశాను. కొడుకు, పల్లకిలో పెళ్లి కూతురు, అభిమాని, ధైర్యం, హీరో, ఛత్రపతి అని ఇలా రకరకాల సినిమాలు చేస్తూ ఆ తర్వాత సైమిల్టేనియస్గా నేను యాంకరింగ్లోకి చేయడం జరిగింది. మన జెమినీ ఛానల్లో జీకే గారు చూసి, రాఘవేంద్రరావు గారు అమ్మాయి బాగుంది, దీని కళ్ళు అవి అద్భుతంగానే గలగల వాగుతోంది, సరే నువ్వు యాంకర్గా చేస్తావంటే ఓకే అన్నాను. శుభ్రంగా జుట్టుకి బాగా నూనె పెట్టుకొని 2 జడలు వేసుకొని వెళ్ళి యాంకరింగ్ స్టార్ట్ చేశాను జెమినీలో. సో నాకు తెలుగు రాదు, షేమ్ టు సే దిస్, బట్ మా నాన్నగారు ఆర్మీలో ఉండడం వల్ల తెలుగు వాళ్ళే కదా మీరు, ఫ్యామిలీ తెలుగు వాళ్ళమే, చక్కటి ఏమంటారు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిని 16 కాకపోతే అప్పట్లో చిన్నప్పుడు ఏంటంటే మేము నార్త్లో చదవడం, హిందీ స్కూల్స్ అవ్వడం వల్ల తెలుగు కానీ ఇతర భాషల మీద అంత మక్కువ, అంటే గ్రిప్ ఉండేది కాదు, రాయడం చదవడం రాదు. సో ఈ కార్యక్రమం ఏదైతే నేను మొదలుపెట్టాను జెమినీలో, ఇంగ్లీష్లో రాసుకొని మా అమ్మవారు తెలుగులో చెప్పేది నాకు, నేను ఐ యూస్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. ఒక ఎపిసోడ్కి 70-80 లెటర్స్ ఉండేవి, అలా రోజుకి ఒక 10 ఎపిసోడ్స్ అలా చేసుకొని చదివే కార్యక్రమం. చిన్నప్పుడు ఐ వాజ్ 7 years old. సో దెన్ నీకోసం షో స్టార్ట్ చేశాను. చెప్పుకోదగ్గ షోస్ ఏంటి మీ కెరీర్? ఓ మై గాడ్, ఇలా చెప్పుకోదగ్గ షోస్ అంటే మా టీవీ నాకు బ్రేక్ ఇచ్చింది, నా మదర్ అనే చెప్పచ్చు, అమ్మనే చెప్పచ్చు. సో మా టీవీలో నేను ఖుషి అన్లిమిటెడ్, మల్బార్ గోల్డ్, ఆనందం అని గోల్డ్ కాయిన్స్ ఇచ్చే షో అనమాట. తర్వాత జస్ట్ ఫర్ ఫన్ అని అవేర్నెస్, అంటే బయట ఏం జరుగుతుంది అనేది సెటైరికల్ షో లాగా. ఆ తర్వాత ఎన్టీవీకి, TV5కి, ఆల్ న్యూస్ ఛానల్, Zee24కి, అన్ని ఛానల్స్కి షోస్ చేసేసాను నేను. అండ్ మాటాకిస్ అని గెటప్ వేసుకునేదాన్ని వారం. ఆ తర్వాత రీసెంట్గా ఒక షో చేశాను, వారే వా క్యా బాత్ హై అని. అదేంటంటే లైవ్లో గెటప్ వేసుకొని ఆ ఫ్లోలో వెళ్ళిపోవడం అనమాట. Like
యాంకరింగ్ చేస్తూనే ఎడ్యుకేషన్ కొనసాగించారు. ఎస్, మా ఇంట్లో చదువు కూడా మంచి ప్రయారిటీ ఇచ్చారు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నిఫ్ట్లో. దెన్ ఆ తర్వాత నాకు 98% బాగా వచ్చి స్కోరింగ్ సర్టిఫికేషన్. తర్వాత కేంబ్రిడ్జ్ లండన్లో మాస్టర్స్కి చేయడానికి వెళ్ళడం జరిగింది. మాస్టర్స్ ఇన్ టెక్స్టైల్స్. ఓకే. సో ఆ మధ్య గిన్నిస్ బుక్లో కూడా మీరు స్థానం సంపాదించుకున్నారు. సో ఏంటి గిన్నిస్ బుక్లో రికార్డ్ బుక్లోకి ఎక్కడానికి ఏం చేశారు మీరు? నిజంగా చెప్తున్నాను, కొన్నిసార్లు మిరాకిల్స్ జస్ట్ హ్యాపన్స్ అంటారు కదా. సో జస్ట్ మా మ్యూజిక్ టీచర్ రావడం, ఆవిడ నవగ్రహ కీర్తనలు ఉన్నాయి ఇలా ప్రాచీనమైనవి, వాటిని 108 minutesలో ఫినిష్ చేయాలి ఇలాంటి నవగ్రహ కీర్తనలు అంటే నేను అన్నాను ఐఎమ్ నాట్ దట్ ట్రైన్డ్. అప్పటికి నేను ఇంకా 2-3 ఏళ్ళు అయింది స్టార్ట్ చేసి సంగీతం. లేదు నువ్వు ట్రై చేయన్నారు. అలా చేయడం, అది 108 minutes కంప్లీట్ అవ్వడం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, దెన్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా. సో 2 రికార్డ్స్ కూడా ఒకేసారి కంప్లీట్ చేశాను. దానికి దగ్గరగా ఉండే ఒక కీర్తన వినిపించండి. నిరుపమాన సామినీనా నిలయమునకు రమ్మనవే, నిరుపమాన సామినీనా నిలయమునకు రమ్మనవే, నిరుపమాన సామినీనా నిలయమునకు రమ్మనవే. అద్భుతం. ఇది జావళి. ఒక సఖి వాళ్ళ రాజుని వైఫ్ ఏమిటంటే ఒక లవర్, ప్లీజ్ నా లవర్కి చెప్పు నేను వెయిట్ చేస్తున్నాను ఇంట్లో, ప్లీజ్ రమ్మని చెప్పు అని ప్రేమగా పిలుస్తుంది అనమాట. చక్కగా ఉంది. మంచి బహుముఖ ప్రతిభ మీలో కనిపిస్తుంది. గురువు గారు మీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి. నువ్వు వచ్చావేంటి? నేను వచ్చాను. ఏమైంది? అంతేనండి, నేను బాగా అడిగాను, నేను బాగా హర్ట్ అయ్యాను. అసలు బాగా అన్యాయం చేస్తున్నారు మీరు. ఎందుకు? నేనేం చేశాను? నేనండి మీ చిమ్టీని మీ 100th ఫిలిం గంగోత్రిలో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశా. ఆ తర్వాత పల్లకిలో పెళ్లి కూతురులో యాక్ట్ చేశా. ఇలాంటి మంచి సందర్భంలో మా గురువు గారు స్వర్ణోత్సవం జరుగుతున్నప్పుడు ఈ బుజ్జి బంగారం లేకపోతే ఎలా? ఇన్ఫ్యాక్ట్ యాంకరింగ్ అనగానే మనకు పాత జనరేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అభ్యంతరం చెప్తారేమో, బట్ ది ఫస్ట్ జనరేషన్ ఉదయ్ భాను, ఝాన్సీ వీళ్ళు గుర్తొస్తారు మనకి. సెకండ్ జనరేషన్లో మీలాంటి బహుముఖ ప్రతిభ ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు, ఒకళ్ళిద్దరైనా కనీసం. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా చాలా షార్టేజ్ ఉంది. నిన్న జిల్మోర్ ప్రమోటర్ పాదసారథి నేను కూడా ఇదే మాట అనుకున్నాం. ఛానల్స్ 16 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, మరొక 7-8 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఛానల్లో 10 ప్రోగ్రాంలు ఉన్నాయనుకున్నా కూడా వీఆర్ ప్రొడ్యూసింగ్ 200 ప్రోగ్రామ్స్ ఏ వీక్. ఎగ్జాక్ట్లీ, దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. సో వీ నీడ్ లాట్ ఆఫ్ యాంకర్స్. అవును. సో ఏంటి అసలు ఎందుకు యాంకర్స్ తయారు కావడం లేదు? యాంకరింగ్ అనేది కేవలం మాట్లాడడమే కాదండి, టైమింగ్ అని అంటాను చూసారా, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, సమయస్ఫూర్తి. మన సమయానికి అనుకూలంగా బిహేవ్ చేస్తూ మనం ప్రయత్నిస్తూ చేయాలి, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు షార్ట్ మనీ కావాలి. ఇప్పుడు నవ్ డేస్ దే స్టార్టెడ్ లైక్ తొందరగా వచ్చేయాలి డబ్బులు, తొందరగా ఫేమ్ రావాలి అనే ఆ థాట్లో ఎక్కువ ఉన్నారు. అలా కాకుండా బికాస్ వెన్ ఐ స్టార్టెడ్ నేను 250 నా ఫస్ట్ రెమ్యునరేషన్ నేను అందుకున్నది. సో ఇప్పుడు ఒక 25,000 వరకు వచ్చానన్నా కూడా అక్కడి నుంచి 250 మన మొదలు. సో నవ్ వాట్ హ్యాపెండ్, దే వాంట్ మనీ, దే వాంట్ ఫేమ్, బట్ దే నాట్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఇచ్చినా కష్టపడుతున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ వారు చూడండి 25,000 లేదండి, మీకు బాగా తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ లో పర్ఫెక్ట్ గా పే చేసే యాంకర్ ఎవరు ఉన్నారంటే అది నేనే. అండ్ బాగా సంపాదించకుండా ఉండే యాంకర్ కూడా నేనే. ఓకే. సో అమ్మాయి నెలలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది, సంవత్సరంలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది లెక్కటి ఇంటూ 25,000 వేస్తే మీకు అమ్మాయి ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుస్తుందండి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి, మంచి టీ కాఫీలు ఇచ్చి అతిథి మర్యాదలు చేసి పంపిస్తాం, అంతకంటే మీకు ఏం దొరకదు. గుడ్. బట్ జోక్స్ అపార్ట్, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న యంగ్స్టర్స్ అమ్మాయిలందరికీ ఇదే సూచన. దేర్ ఇస్ ఏ డెర్త్ ఫర్ యాంకర్స్ ఇన్ దిస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ. చాలామంది యాంకర్స్ కొరత ఉంది. మంచి యాంకర్స్ తయారై అశ్విని శర్మలాగా ఒక్కొక్క ప్రోగ్రామ్కి 25,000 రూపాయలు తీసుకునే స్థాయికి మీరు అందరూ, అంటే ఆ స్కోప్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. సో అందరూ ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చదవాలి లేకపోతే మెడిసిన్ చదవాలి, ఆ వైపు వెళ్లకుండా చక్కగా మంచి సింగింగ్ అండ్ యాంకరింగ్ టాలెంట్స్ ఉంటే యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సింగింగ్ వైపు కూడా దృష్టి సారించారు కదా, ఏమన్నా ఆల్బమ్స్ లాగా చేయటం ఎటువంటి చేస్తున్నారా? నేను ఎవరిని వెళ్ళి అడగలేదు. ఎవరికైనా నేను టాలెంట్ ఎప్పుడైనా ఎక్కడైనా పాడడం వినడం చూస్తుంటే చాలా మందికి తెలుసు. చూసి ఎవరైనా ఓకే అమ్మాయి బాగా పాడుతుంది రా అమ్మ అంటే ఓకే వెళ్ళి పాడతాను. సో మా ఇంట్లో పేరెంట్ జరిగినప్పుడు తప్పకుండా మిమ్మల్ని తప్పకుండా సార్, టాలెంట్ అసలు కళాదేవి, నేను ఎక్కడైనా సరే మనం పాడేద్దాం, తప్పలేదు.
అండ్ చాలామంది సినిమా తారలను మీరు ఇంటర్వ్యూలు చేశారు కదా, సో వాళ్ళతో ఎటువంటి ఇంటర్వ్యూ అనుభవాలు ఉన్నాయి? అంటే కమల్ హాసన్ ఒక 20 సార్లు చేసిన అనుభవం మీకు ఉంది. అవును, కమల్ హాసన్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, మన టాప్ సెలబ్రిటీస్ ఫ్రమ్ నార్త్ సౌత్ అందరినీ ఇంటర్వ్యూ చేశాను. ఇది నేను చాలా గర్వంగా కూడా చెప్పే విషయం అన్నమాట. సో అమితాబ్ బచ్చన్ గారు నాకు తెలిసి హిందీ ఇంగ్లీష్లో చేశాను యాక్చువల్లీ ఇంటర్వ్యూ. సో చేసినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ యంగ్, ఐ వాజ్ వెరీ స్కేర్డ్ బిఫోర్. బట్ నేను అప్పటి వరకే అనిపిస్తుంది, కెమెరా ముందుకు వెళ్ళాక ఇలా దిస్ ఇస్ మై వర్క్, దీనికి న్యాయం చేయాలి అన్నది ఎక్కడి నుంచో స్టార్ట్ అయిపోతుంది. నిజంగానండి, ఆ కెమెరాకి ఉన్న పవర్ ఏంటో తెలియదు కానీ నిజంగా అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు నాకు మంచి కాంప్లిమెంట్ ఇవ్వడం, యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీచర్స్, యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ది వెకాబులరీ యూ యూస్ ఈజ్ అల్టిమేట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్ అని చెప్పి ఆయన పొగడ్డం. రజనీకాంత్ గారు తమిళ్లో ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, నీ రొంబ నల్ల తమిళ్ పేస్ట్ எனக்கு ரொம்ப సంతోషమా ఇరుకు అని చెప్పడం. ఇలాగా అంటే ప్రతి సెలబ్రిటీ ఒకటి మా నాన్నగారు నేను మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే ఆర్మీలో ఆయన ఉండడం వల్లే నేను అన్ని భాషలు అంతమందిని కలవడం. ఎస్, అండ్ పైగా నాకు మాట్లాడడం అంటే ఇష్టం. ఏ భాష వాళ్ళతో అయినా సరే నేను ఖాళీగా కూర్చోలేను, వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. మీతో, మేకప్ వాళ్ళతో, కెమెరా వాళ్ళతో, ఎవరితో లైక్ మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడన్నా ఏదైనా ఒక రోజు మౌనవ్రతం చేస్తుంటారా? చచ్చిపోతాను అదే రోజు. అంత లేదు, మా మమ్మీ ఏదో పూజ పెడతానంది ఇంట్లో, ఆ రోజు 2 గంటలు మాట్లాడకుండా కూర్చోవాలట. నేను అన్నాను ఆ పూజ నేను చెయ్యను, ఐ కాంట్. నేను నవ్వుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అస్సలు హీస్ వెరీ వెరీ క్వైట్ అండ్ వెరీ షై గాయ్. నాతో బాగానే మాట్లాడతారు. 6 months అయింది, August 25th అయింది. ఏం చేస్తుంటారు ఆయన? తను ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్ అండి, యుఎస్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇండియా వచ్చి ఉన్నారు నాతో పాటు. సో మళ్ళీ యుఎస్ వెళ్తున్నాము. ఈ రంగంలో మీరు మొదట్లో కానీ ఇప్పుడు కానీ లేదా మధ్యలో కానీ ఎప్పుడైనా ఇది ఒక ఛాలెంజింగ్ గా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఈ క్వశ్చన్ మీరు అడగాలని నేను చాలా కోరుకున్నానండి, నిజంగా చెప్తున్నాను. తెలుగు రాదని చెప్పాను కదా, స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేసేదాన్ని. ఈ కార్యక్రమం సందర్భంగా మా గురువు గారైన నా డైరెక్టర్, నా ప్రోగ్రామ్ డైరెక్టర్ నారుమంచి గారి కానికి సదా నేను రుణపడి ఉంటాను. స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేసేదానండి, తెలుగు రాదు, చదవడం రాదు. ఇప్పటికీ వాళ్ళు చెప్తే మెమరీ పవర్, దేవుడు టచ్ వుడ్ 200 pages ఇచ్చినా ఒక్క ముక్క వదలకుండా టక్క చెప్పేస్తాను, అంత మెమరీ పవర్ నాకు. కానీ తెలుగు రాదే. నేను చెయ్యను సార్ ఈ ప్రోగ్రామ్ అని ఏడిస్తే ఇంకొక సుమ, ఇంకొక ఝాన్సీ, నెక్స్ట్ నువ్వవ్వాలి, నువ్వు ఇప్పుడు ఇంత గట్టిగా ప్రోగ్రాంలు చేస్తేనే పట్టు సాధించగలవు నెక్స్ట్ ఏ కార్యక్రమంకైనా అన్నారు. ఆయన నేర్పించారు. ఇవాళ ఏ ప్రోగ్రామ్కైనా నాకు స్క్రిప్ట్ ఇవ్వరు, ఆయన కంటెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ కంటెంట్ని నేను డెవలప్ చేసుకునేదాన్ని, డెవలప్ చేసి మాట్లాడేదాన్ని. 2 days చేసే ఎపిసోడ్ 15 నిమిషాలు చేసి వెళ్ళిపోయింది. ఆ రోజులు వచ్చాయి, అంత కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ అండి, రోడ్డు మీద ముష్టి వేసుకునే గెటప్, చిరిగిపోయిన స్కట్టు, మంచి ఎండాకాలం ప్రోగ్రామ్ అంటే డెడికేషన్. వెళ్ళి రోడ్ల మీద కూర్చున్నాను నేను. నిజంగా నేను రోడ్డు మీద అంటే నల్ల మేకప్, నేను రోడ్డు మీద వెళ్ళి ఇలా ముష్టి దానిలా కూర్చున్నాను. ఎవరో వెళ్తూ నిజంగానే కెమెరా చూడలేదు వాళ్ళు, ముష్టి పాప ఏమో అని చెప్పి డబ్బులు వేసి వెళ్ళిపోయారు. సో అంటే యాజ్ అన్ యాంకర్ ఐఎమ్ సక్సెస్ దేర్, అంటే నా వర్క్ నేను న్యాయం చేశాను అనిపించింది. అంటే ఎప్పుడు న్యూస్ రీడింగ్ వైపు వెళ్దామని అనుకోలేదా? లేదు సార్, అది మాత్రం చేయలేను. న్యూస్ రీడర్లు అందరికీ చాలా ఏమంటారు దండం పెడతాను వాళ్ళకి, అదొక స్కిల్ అది. న్యూస్ రీడింగ్ అంటే కొంచెం కష్టం. ఎందుకని ప్రాంప్టర్ చూసి చదవటం ఇబ్బందా? నాకు ప్రాంప్టర్స్ నచ్చవు, నాకు ప్రాంప్టరే అక్కర్లేదు. న్యూస్ కూడా నేను కావాలంటే చదివేసుకొని చెప్పేస్తానేమో కానీ ప్రాంప్టర్లు పెట్టుకోలేదు. ప్రాంప్టర్ చూస్తే తప్పు చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పిస్తానంటే ఈ రంగంలో ఉండే సాధక బాధకాలు మన జనరల్ ఆడియన్స్ అందరికి కూడా ఈ కెరీర్ లోకి రావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఉపయోగకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో సీరియస్ గా చాలా మంచి విషయం. యాక్చువల్లీ అప్కమింగ్ యాంకర్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వస్తున్నారో దయచేసి మనం వెస్టర్న్ బట్టలు వేసుకుందాం. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ మన తెలుగుని స్పష్టంగా పలుకుదాం. లా అణా ఇలాంటివి స్పష్టంగా పలకడం అనేది పద్ధతి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో చేసే యాంకర్స్ లో ఏ భాష సరిగా వచ్చినట్లుగా ఉండదు వాళ్ళకి. మీరు చాలా ప్రోగ్రామ్లు చూస్తుంటే మేము ఇలాగే మాట్లాడతాం. యాక్చువల్లీ నాకు తెలుగు వచ్చి కానీ అంత బాగా రాదు, ఇలా జరుగుతుంటుంది. మంచు లక్ష్మిని ఆదర్శంగా తీసుకొని పాపం ఆవిడంటే అక్కడ పెరిగింది, ఆవిడ బంధానే వేరు, నాకు బాగా క్లోజ్ ఆవిడ. సో అక్క నేనేం అనలేదు నేను. బై ద వే ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ లక్ష్మి. ప్రొడ్యూసర్ గా మీది ఫస్ట్ సినిమా, మన గురువు గారిది 105వ సినిమా.
ఎలా ఉండింది మీకు ఆయనతో వర్క్ చేయడం? ఇట్ వాజ్ అ ప్లెజర్ ఆర్ ప్రెషర్? It's not a simple answer. అరే సిక్కబోయి పారేసుకున్నాను హరి హరి. మేము డాన్సులు కూడా వేసాం లాస్ట్ లో. ఓకే అశ్విని, సార్ జిల్మోర్ ఆణిముత్యంగా మీరు సెలెక్ట్ అయ్యారంటేనే దట్ షోస్ దట్ యూ హ్యావ్ ఇనఫ్ టాలెంట్, ఐ ఫీల్ సో మోర్ దెన్ ఇనఫ్ టాలెంట్. అండ్ సారథి గారు వచ్చి మిమ్మల్ని సత్కరించబోయే ముందు ఒక మంచి పంచ్ డైలాగ్ మీ యాంకరింగ్ స్టైల్లో, అలాగే ఒక సింగింగ్ టాలెంట్ కూడా ఉంది కాబట్టి ఒక మరొక చిన్న పాట. ఓకే. నై 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 ये बातें हैं पुरानी, कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी, वो गम में भी हंसा. గుడ్. సో నీలో ఉన్న సింగర్ని ఇంకా నువ్వు వెలికి తీయాల్సిన అవసరం కానీ. సార్ నెక్స్ట్ మీరు ఏదైనా కార్యక్రమం ఉంటే నన్ను ఖచ్చితంగా పిలవండి, ఒక పాట పాడే వెళ్ళిపోతా. జిల్మోర్ ఆణిముత్యంగా మిమ్మల్ని సత్కరించడానికి ఇప్పుడు సారథి గారు నేను వచ్చాను. షూర్ వుడ్ లవ్ టు. సారథి గారు అశ్వినిని మీ చిరు సత్కారంతో సన్మానించండి. హలో అశ్విని గారు. హాయ్, చాలా చక్కగా, ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ. వావ్, పట్టుకుపోవడానికే కదా. బాలు గారు ఉన్నారు. అదే మా గోలు ఉన్నారనమాట. ఆయన ఎప్పుడు గోలు అంటాను ఆయన్ని. చాలా చాలా ఇష్టమైన వ్యక్తి, ఒక మంచి నేర్చుకున్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మన జిల్మోర్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం, అండ్ మన జిల్మోర్ అనే ఈ అద్భుతమైన బ్రాండ్ ఒక అద్భుతమైన కార్యక్రమం ఆణిముత్యాలను చేయడం, దాంట్లో ఇంకొక అద్భుతమైన యాంకర్గా మీరు వ్యవహరించడం చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన ప్రాస బాగా వాడానా? ఎన్ని అద్భుతాలు ఒకే చోట చేసుకోవడం. అదే, అది మీ కార్యక్రమంలోనే సాధ్యం అండి. ఎందుకంటే ఎప్పుడు ఇంటర్వ్యూలు చాలా తక్కువగా వెళ్తుంటాను నేను. నాకు నచ్చదు ఇంటర్వ్యూలు చేయడం తప్ప వెళ్ళడం నచ్చదు. బట్ పార్థు గారు అండ్ మీరు అని చెప్పి తప్పకుండా రావాల్సి వచ్చింది. అండ్ ఐ ఎంజాయ్డ్ దిస్ షో ఎ లాట్. అశ్విని, ఎందుకు జిల్మోర్ ఆణిముత్యం అయింది? పంచువాలిటీ మేజర్గా. సో షీ హాస్ 100% మార్క్స్ ఆన్ ద పంచువాలిటీ. మీకంటే గంట ముందు వచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్లీ నేను షో ఎగ్జాక్ట్లీ. సో నేను కొంచెం అక్కడ ఇక్కడ కాఫీ కోసం తిరుగుతుంటే ఈలోగా వచ్చేసి ఎదురైన యాంకర్ లెవెల్ కేటగిరీలో ఆబ్వియస్గా బెస్ట్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. నైస్ టాలెంట్తో పాటు ఇన్ఫ్యాక్ట్ పంక్చువాలిటీ Exactly. ఇన్ఫాక్ట్ ఎవరికైనా అది అవసరం, ఏ ఫీల్డ్లో వాళ్ళకైనా సరే. యాంకర్స్కి ఇంకా ఎక్కువ అవసరం, ఎందుకంటే వాళ్ళ కోసం మిగతా వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, ఇతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వీ షుడ్ అప్రిషియేట్ యువర్ పంక్చువాలిటీ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో జిల్మోర్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది? జిల్మోర్ ప్రోగ్రామ్ అంటే నాకు పెద్ద కష్టం ఏమనిపించదు, డబ్బులు వచ్చేస్తాయి టైంకి, అండ్ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాం. సో దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. అసలు జిల్మోర్ అనేది ఎవరికి తెలియని ఒక జిల్మోర్ ఇప్పుడు ఒక ఆణిముత్యాల లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తుంది. బయట కూడా జిల్మోర్ అంటే దేశ విదేశాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకుంది అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో cheers to జిల్మోర్. సారథి లాస్ట్ వీక్ చెప్పారు కార్పొరేట్స్ లో ఉన్న ఆ ఎంప్లాయీస్ లో ఉన్న టాలెంట్ కూడా బయటికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని. ఎంతవరకు వచ్చింది ఆ ప్రయత్నం? ఆల్మోస్ట్ ఒక షేప్కి వచ్చిందండి. సో మేము కొంతమంది కార్పొరేట్స్ని అడగడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే మేము ఒకరోజు మీరు ఆడిషన్స్ లాగా పెట్టుకొని, సో మా దగ్గర మీరు మేము అనుకున్నాం ఫస్ట్ ఒక చిన్న కంపెనీలో అరౌండ్ 1000 పీపుల్ ఉన్న ఎంప్లాయీస్ లెవెల్లో వి మే గెట్ ఇన్ 1 or 2 people అనుకున్నాం. బట్ వెన్ వీ సెండ్ ద ప్రపోజల్ దే సెడ్ మోర్ దెన్ 50 people ఉన్నారు ఇక్కడ ఈ చిన్న కంపెనీలోనే. ఓకే, సో బెటర్ యూ టేక్ కేర్ ఆల్ ద హెడేక్ ఆఫ్ ఆడిషన్స్ అండ్ ఆల్, యూ ఫైనలైజ్ ద పర్సన్ ఫ్రమ్ అవర్ అని చెప్పి ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. వాళ్ళని బెస్ట్ ని సెలెక్ట్ చేసుకోమంటే అది వాళ్ళకి కష్టం అవుతుంది. సో మనం ఒక థర్డ్ పార్టీగా మీరు వెళ్ళి ఆడిషన్స్ పెట్టి అందులో నుంచి పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేయడం అనేది కొంత ప్రొఫెషనల్ గా అండ్ ఎటువంటి వివాదాలకు తావేయకుండా ఉంటుంది. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అశ్విని, థాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సార్ బట్ ఐ హ్యాడ్ వన్ చిన్న ఉండిపోయిందండి. మీరు చాలా మందిని ఆణిముత్యాలు అండ్ బిజినెస్ వాళ్ళందరినీ కూడా యూ హ్యావ్ ఇంటర్వ్యూడ్ బిల్ గేట్ ఆల్సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అంతమందిని ఇంటర్వ్యూ చేసిన వసంత్ గారిని రాసి పెట్టుకోండి, ఏదో ఒక రోజు నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఆ కోరిక మాత్రం ఉంది నాకు. గుడ్, థ్యాంక్ యూ అశ్విని. సో ఎవరైనా మీలో ఉన్న యాంకరింగ్ లేదా సింగింగ్ లేదా ఏ ఇతర టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ డిస్ప్లే చేసేందుకు జిల్మోర్ ఒక చక్కటి ఆపర్చునిటీ కల్పించబోతోంది. అతి త్వరలో వివరాలన్నీ మీకు అందుతాయి. ఈలోగా ఎవరైనా మీలో ఉన్న సింగింగ్ టాలెంట్ని ప్రపంచానికి తెలియచేయాలనుకుంటే కాంటాక్ట్ జిల్మోర్ సారథి. Gilmore.com, India's first online entertainer and celebrity booking platform. ఆసక్తి కలవారు మీ ఏరియాలో జిల్మోర్ ఫ్రాంచైజ్ కోసం వెంటనే సంప్రదించండి. జిల్మోర్ ఫ్రాంచైజీల కోసం కాంటాక్ట్ 7306800800. ఈమెయిల్ contact@gilmore.com. Visit gilmore.com. సో మరొక ఆణిముత్యంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.
సమగ మరి సాని ద ప మ గ రి స ని